హిందీ ఓకేనా, తెలుగు ఓకేనా? మళ్ళా నా తెలుగులో కొన్ని మిస్టేక్స్ ఉంటుంది, కొద్దిగా తప్పుగా అర్థం చేసుకోకూడదు. అది ఇంకా మరాఠీ నేర్చుకోలేదు తమ్ముడా, నేర్చుకుంటా అది కూడా. ఈరోజు వెన్న చూడు మన ఊర్లో చాలా వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం చాలా బ్రహ్మాండమైన జరిగింది ఇవాళ. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారానికి మన వెన్నచేడు ఊరు కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది గ్రామవాసులు, యువకులు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదము. అదేవిధంగా మన అందరికీ మార్గదర్శనం ఇయ్యనికి, మన అందరికీ ఆశీర్వాదం ఇయ్యనికి పూజ్యశ్రీ ఆదిత్య పారాశ్రీ స్వామి గారు వేదిక పైన ఉన్నారు. అదేవిధంగా ఇక్కడున్న స్థానియ సర్పంచ్ కానీ, మన ఎక్స్ సర్పంచ్ కానీ, అదేవిధంగా విగ్రహదాత వేణు ఈశ్వర్ అప్ప గారు కూడా ఈ వేదిక పైన ఉన్నారు. ఛత్రపతి శివాజీ యోజన సంఘం అధ్యక్షువారు కానీ, అదేవిధంగా అంబేద్కర్ గారు యోజన సంఘం కానీ, స్వామి వివేకానంద్ యోజన సంఘం కానీ, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్కి అధ్యక్షువారు, మొత్తం కమిటీ మెంబర్స్, ఇంకా వేదిక పైన చాలా మంది అధికారులు కూర్చున్నారు. ఎందుకంటే ఒక్క పేరు నేను మర్చిపోతే నా పేరు ఎందుకు ఇవ్వలేదని అది గోడగుంటుంది, ఆ కొట్లాట మనకు ఎందుకు. అందుకోసం వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను ఈ మంచి కార్యక్రమంకి వచ్చినందుకు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం మీ ఊర్లో ఎందుకు చేస్తున్నారు మీరు? నాకైతే అర్థం అవుతలేదు. ఇప్పుడే మీరే నాకు చెప్పాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో పుట్టిండు, ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు? ఏమర్థమైంది? ఎందుకు అరుస్తున్నావు? అవు అర్థమేమైంది? ఎందుకు అరుస్తున్నావు? విననీకి వచ్చినావా, అరవనీకి వచ్చినావా? అరవనీకి వస్తా ముందుకు వచ్చేసి కదా. ఛత్రపతి శివాజీ మహారాజు మహారాష్ట్రలో పుట్టిండు, ఆయన విగ్రహావిష్కారం ఇక్కడెందుకు? ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఒక మంచి మాట అంటారు, काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर छत्रपति शिवाजी महाराज ना होते तो हर हिंदू की सुन्नत होती. అందుకోసమే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం మీ ఊర్లో చాలా వైభవంగా కూర్చొని పెట్టినారు. దేని గురించి అంటే మా పిల్లలు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో వెళ్ళాలని అదే ఉద్దేశంతో మీ గ్రామంలో, మీ ఊర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది. తమ్ముళ్ళారా, ఒక మాట యాద పెట్టుకోండి, ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఒక ధర్మ సభ, ఈ ధర్మ సభలో మీరు ఎంత మంచి నేర్చుకుంటారు, ఎంత మంచి వింటారు, అదే మీ పిల్లలకి మీరు నేర్పియాలి. ఇక్కడ ఎవరు కూడా రాకపోతే వాళ్ళు కూడా చెప్పాలి, మీరు చెప్పాలి వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇవాళ మేము ఇది విన్నాము, నువ్వు కూడా నా నోరు నుంచి విను, మీరు ఆయనకి సందేశం ఇవ్వాలి. అందుకోసమే విగ్రహావిష్కారం చేసుకొని నేను స్వామి గారు అక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు వచ్చినాం? మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు అదే చెప్పనికి ఇవాళ మీ మధ్యలో మేము వచ్చినాం, అంత దూరం నుంచి. ఇదే వేదిక పైన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నాడు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు తెలియదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత గొప్ప మాట తెలుసా?
ఇట్లాంటి పెద్ద మనసు కూడా ఉండాలి. ఫస్ట్ నేను హిందూ, ఇట్లాంటి మంచి ఆలోచన పెట్టుకొని వచ్చినందుకు కూడా ధన్యవాదం. ఇట్లాంటి ఆలోచన వేదిక పైన ఉన్న 3 పార్టీలు, ఇట్లాంటి ఆలోచన ప్రతి ఒక్క నాయకులలో రావాలి. కొంతమంది ఉంటారు ఫాల్తు నాయకులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం ఎందుకు అడుగుతారు, ఎందుకు కూర్చొని పెట్టాలి అడుగుతారు. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారంకి ఒక పెడతారు కదా, బేస్ పెట్టడానికి వస్తే కూడా దానికి 50 ఫాల్తు లీడర్లు కూడా ఈ భారతదేశంలో ఉన్నారు, మన తెలంగాణలో కూడా ఉన్నారు. ఒక విగ్రహావిష్కారం ఆగిపోయింది. ఎక్కడ అర్జునది? భైసాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం మీలాగానే ఒక్కొక్క రూపాయి జమ చేసి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి మంచి ఒక బేస్ కట్టి శివాజీ మహారాజ్ని అక్కడ కూర్చొని పెట్టి దానికి మీలాగానే ప్యాక్ చేసి పెట్టి నా దగ్గర వచ్చిన భయ్యా విగ్రహావిష్కారంకి రావాలని. నేనన్నా నేను వస్తాను, కానీ నేను వస్తాను ఎట్లా? అక్కడ ఈ ఔరంగజేబు కొడుకులు అక్కడ ఎక్కువ మంది ఉన్నారంట. అది వేరేవాళ్ళు కాదు, మనోలే, మన హిందువులే. ఇక్కడ ఎట్లా పుట్టినారు అర్థమైతలేదు, కానీ ఎక్కడున్న ఆఫీసర్లకి లేదు ఇక్కడ విగ్రహావిష్కారం జరిగితే కొంతమందికి బాధ కలుగుతుంది. అందుకోసం ఈ విగ్రహావిష్కారం జరగకూడదని వాళ్ళు ప్రెషర్ వేసినారంట పోలీస్ అధికారులకి, అక్కడ ఎస్పీకి. మళ్ళా ఆ ఎస్పీ ఏం చేసిందంటే, నేను పోతున్న విగ్రహావిష్కారంకి నాకు మధ్యలో ఆపి పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటలు కూర్చొని పెట్టిండు. 8 గంటలు. నేను ఒక మాట చెప్పిన, 8 గంటలు కాదు, పోలీస్ స్టేషన్ కానీ జైలు కానీ మాకు కొత్తది కాదు. మా ప్రాణమే దాని నుంచి జరిగింది. కానీ ఆ భైసాలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ కూడా ఆ విగ్రహావిష్కారం జరగలే, దానికి ప్యాక్ చేసి పెట్టినారు అక్కడ వాళ్ళు. అక్కడ గ్రామ వాసులు, అక్కడ ఊరు వాసులు లేదు. రాజాసింగ్ గారు ఇంకా ప్రతి ఒక్క హిందూ నాయకులు వచ్చిన తర్వాతనే మేము ఈ విగ్రహావిష్కారం చేస్తాం అని ఒక సంకల్పం వాళ్ళు తీసుకున్నారు. అందుకోసం వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు హిందూ,